Hi, I am Madhu. Welcome to my channel Madhu Study Tech. సో చాలా రోజుల తర్వాత మరలా మనం ఈరోజు వీడియో చేయడం జరిగింది. సో ఈరోజు ముఖ్యమైన వీడియో ఏంటంటే బెస్ట్ కాన్సెప్ట్ అండ్ బెస్ట్ షార్ట్ టెక్ ఫ్రమ్ 7th క్లాస్ మెంజురేషన్ బాట వైశాల్యాలు. ఎస్ పేజ్ నెంబర్ కూడా చెప్తాను. ఎస్ పేజ్ నెంబర్ 259 అంటే 7th క్లాస్ 259 టు 262. ఇక్కడ మనకు కనిపిస్తున్న బాటలు ఏరియా ఆఫ్ పాత్స్ బాట వైశాల్యాలు అనేది చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలి టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు కాకుండా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్. జాగ్రత్తగా వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. బెస్ట్ కాన్సెప్ట్ విత్ ఫార్ములా వితౌట్ ఫార్ములా రెండూ చెప్తాను. అయితే మన క్లాస్ స్టార్ట్ చేసే ముందు చూడండి, ఇప్పుడు నేను తెలంగాణ టెట్ పడింది కాబట్టి అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ టెట్, అది మన పేపర్లో కూడా చూసాం రీసెంట్గా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అభ్యర్థులు. నేను ఆల్రెడీ మీకు గతంలో చెప్పాను. 2021 నుంచి ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సికి సంబంధించి ఎస్జిటి మాస్ క్లాసెస్ చేస్తున్నాను. ఓకేనా? చాలా క్లియర్గా మీకు ఎక్కడ ఎవరో చెప్పని విధంగా ఫుల్ టెక్స్ట్ బుక్ కంటెంట్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఫుల్ కంటెంట్ చెప్పడం జరుగుతుంది. రీసెంట్గా తెలంగాణ నోటిఫికేషన్ పడింది కాబట్టి తెలంగాణ ఆంధ్ర మ్యాథ్స్ స్పెషల్ బ్యాచ్ ఎస్జిటి మ్యాథ్స్ స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేశాను. ఓకేనా? చాలా క్లియర్గా మీకు ఒక్కసారి జస్ట్ 5 minutes చూడండి. ఎవరో చెప్పని విధంగా క్లియర్గా నేను మీకు టెక్స్ట్ బుక్ లైవ్లో చూపిస్తూ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ప్రాబ్లం కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ బెస్ట్ కాన్సెప్ట్ చెప్పబడుతుంది మీకు కాన్సెప్ట్. అదేవిధంగా బెస్ట్ షార్ట్ కట్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అంటే 1 minute కంటే తక్కువ టైంలో ఎలా చేయాలని. ఇప్పుడు చూడండి, మన యాప్లో లైవ్ అండ్ రికార్డెడ్ క్లాస్ ప్రతి లైవ్ క్లాసు మీకు యాప్లో రికార్డెడ్ అయిపోద్ది. ఒక్కసారి చూడండి, ఇప్పటి వరకు మనం జామెట్రీ రేఖాగణితం కంప్లీట్ చేసాం. 49 వీడియోస్, 1, 2 కాదు, జాగ్రత్త చూడండి ఒకసారి. 49 వీడియోస్ అంటే సుమారుగా 50, ఒక్క రేఖాగణితమే 50 వీడియోస్ చెప్పడం జరిగింది మన యాప్లో. నెక్స్ట్ మెంజురేషన్ వచ్చేసి 29 వీడియోస్. నెక్స్ట్ సాంఖ్యక శాస్త్రం స్టాటిస్టిక్స్ వచ్చేసి 16 వీడియోస్. ఈ 3 కూడా కంప్లీట్ అయిపోయినాయి, రికార్డెడ్ వీడియోస్ రెడీగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి ఆల్జీబ్రా జరుగుతుంది. ఇప్పుడు ఆల్జీబ్రా అది కూడా ఎండింగ్లో ఉంది. అవి కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. ఎక్కడ కూడా సిలబస్లో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. మీకు టెక్స్ట్ బుక్ చూపిస్తూ ఎక్కడ ఎవరు చెప్పరు, ఫస్ట్ టైం 2 తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి అభ్యర్థులు ఎవరికైతే మ్యాథ్స్ వాల్యూ తెలుస్తుందో, ఎవరైతే గతంలో ఇబ్బంది పడి ఉంటారో, ఎవరికైతే గతంలో మ్యాథ్స్ వల్ల ఇబ్బంది కలిగిందో వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించవలసిన అంశం. మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ తిరిగినా ఇలా టెక్స్ట్ బుక్ లైవ్లో చూపిస్తూ ప్రతి ప్రాబ్లం ఎవ్వరూ చెప్పరు, ఫస్ట్ టైం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఇవి 3 కలిపితేనే సుమారుగా 40, 20, 60, 70, 85 ఇంచుమించు సుమారుగా 90+ అంటే 100 వచ్చినాయి సుమారుగా. ఇవి 3 కలిపితేనే. ఇంకా మనకి ఆల్జీబ్రా ఉంది, నెంబర్ సిస్టమ్ ఉంది, అర్థమెటిక్ ఉంది. బెస్ట్ కాన్సెప్ట్ అండ్ బెస్ట్ షార్ట్ ట్రిక్స్. టోటల్ ఫీజు వచ్చేసి 900 రూపీస్ ప్రజెంట్ ఆఫర్లో ఉంది. అది April 5th అంటే 23rd కదా, ఇంకొక 2 days ఉంది. చూడండి జాగ్రత్తగా. ఓకేనా? ఫస్ట్ టైం మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం టెక్స్ట్ బుక్ చెప్పడం. కాబట్టి చూడండి. నెక్స్ట్ బాటలు అంటే 7th క్లాస్ మెంజురేషన్లో బాటలు సంబంధించి ప్రాబ్లం చెప్పుకుంటాం. జాగ్రత్త చూడండి. ఇక్కడ బాటలు అంటే ఇక్కడ దీర్ఘ చతురస్రానికి సంబంధించి ఉంటాయి. అంటే ఒక దీర్ఘ చతురస్రం ఉంటుంది, దానికి బయట బాట అంటే ఇన్ని మీటర్ల వెడల్పుతో బాట వేశాను, బాట వైశాల్యం ఎంత అంటాడు. లేదంటే చతురస్ర భుజం ఇస్తాడు, దానికి బయట లేదంటే లోపల సంథింగ్ ఇంత, ఫర్ ఎగ్జాంపుల్ 3 మీటర్లు 4 మీటర్ల వెడల్పుతో బాట వేశారు, బాట వైశాల్యం ఎంత అని అడుగుతాడు. ఇది ఒక మోడల్. మరలా దీంతో దీర్ఘ చతురస్రంలో పొడవుకు సమాంతరంగా ఒక బాట, వెడల్పుకు సమాంతరంగా మరొక బాట ఇచ్చి బాట వైశాల్యం ఎంత అనవచ్చు. లేదా చతురస్రం కూడా భుజానికి సమాంతరంగా 2 వైపులో ఒక 2 బాటలు ఇచ్చి బాట వైశాల్యం ఎంత అంటాడు. కాబట్టి 2 మోడల్స్. కాబట్టి మోడల్ నెంబర్ 1 చూడండి జాగ్రత్తగా వచ్చి చదువుతున్నాను నేను. దీర్ఘ చతురస్రం ప్రాబ్లం. 60 మీటర్ల పొడవు 40 మీటర్ల వెడల్పు గల ఒక ఫ్లాట్ చుట్టూ 3 మీటర్ల వెడల్పు గల బాట నిర్మించారు.
అయినా ఆ బాట వైశాల్యం ఎంత. సింపుల్ షార్ట్ ట్రిక్, టెక్స్ట్ బుక్లో చాలా పెద్దది ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ వరకు ఉంటుంది సొల్యూషన్. ఈ ఎగ్జామినేషన్లో ఎలా చేయాలి టెట్-డిఎస్లో నేను చెప్తాను చూడండి. ఎస్ క్వశ్చన్ చూడండి ఒకసారి. చూడండి 60 మీటర్ల పొడవు వెడల్పు అన్నాడు కాబట్టి దీర్ఘచతురస్రం. ఓకేనా, కాబట్టి ఇదిగోండి లోపల కొలతలు ఇచ్చాయంట 60 మీటర్ల పొడవు. నెక్స్ట్ ఇదిగోండి ఇది వెడల్పు 40 మీటర్ల వెడల్పు. ఓకేనా, చూడండి 60 మీటర్ల వెడల్పు 40 మీటర్ల వెడల్పు గల ఒక ఫ్లాట్ చుట్టూ, అంటే ఇదిగోండి దీని చుట్టూ. ఓకే కదా, ఇదిగోండి దీని చుట్టూ చూడండి 3 మీటర్ల వెడల్పు గల బాట వేశారంటే ఇదిగోండి ఈ బాట 3 మీటర్ల వెడల్పు మొత్తం. ఓకేనా, ఈ బాట 3 మీటర్ల వెడల్పు అంటే ఈ బాట వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. ఇదిగోండి మొత్తం. ఓకేనా, ఈ బాట వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. ఎస్ జార్చుండి ఇక్కడ ఏమర్థమైందంటే మీకు ఇది ఒక లోపల ఒక దీర్ఘచతురస్రం ఉంది, అదేవిధంగా బయట ఒక దీర్ఘచతురస్రం ఉంది. ఈ 2 దీర్ఘచతురస్రాల మధ్యలో బాట వైశాల్యం ఎంత అన్నాడు. సింపుల్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. చూడండి షార్ట్ ఫామ్లో రాస్తాను. బాట వైశాల్యం అంటే ఓకేనా బయట వైశాల్యము మైనస్ లోపల వైశాల్యం. ఇది షార్ట్ ఫామ్. బయట వైశాల్యము మైనస్ లోపలి వైశాల్యము అంటే ఇది దీర్ఘచతురస్రం ఫామ్లో ఇస్తే బయట దీర్ఘచతురస్ర వైశాల్యము మైనస్ లోపల చతురస్ర వైశాల్యం, దీర్ఘచతురస్ర వైశాల్యము. ఒకవేళ చతురస్రం ఇస్తే బయట చతురస్ర వైశాల్యము మైనస్ లోపల చతురస్ర వైశాల్యం. ఇది కాన్సెప్ట్. ఓకేనా, మరి మనకు లోపల కొలతలు ఇచ్చేస్తారు కాబట్టి బయట దీర్ఘచతురస్ర వైశాల్యం సింపుల్ వచ్చేస్తుంది. సరే చూడండి, మనకి బాట వైశాల్యం అంటే జనరల్ ఫార్ములా చూడండి. బాట వైశాల్యం అంటే బయట దీర్ఘచతురస్ర వైశాల్యము మైనస్ లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం. ఓకేనా, మనకి లోపల కొలతలు ఉన్నాయి పొడవు వెడల్పు కాబట్టి లోపల వైశాల్యం వచ్చేసింది, ఇబ్బంది లేదు. సో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే బయట వైశాల్యం తెస్తే ఆన్సర్ సింపుల్. కాబట్టి బయట వైశాల్యం తెలియాలంటే ఓకేనా ఇదిగోండి బయట ఇది లోపలే కదా, బయట పొడవు ఎంతో తెలియాలి. ఓకేనా, బయట వెడల్పు ఎంతో తెలియాలి. సింపుల్ కాన్సెప్ట్. చూడండి ఒకసారి, ఇవి లోపల కొలతలు ఇచ్చినప్పుడు ఇది లోపల పొడవు కాబట్టి బయట దీర్ఘచతురస్రం పొడవు కావాలంటే ఈ లోపల దీర్ఘచతురస్ర పొడవు చూడండి ఇంపార్టెంట్ ప్లస్ 2 ఇంటూ బాట వెడల్పు. అంటే బాట వెడల్పు ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు అంతే కదా. కాబట్టి చూద్దాం 60 ప్లస్ 2 3 6 కాబట్టి 66 మీటర్లు. అంటే చూడండి L ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే సింపుల్గా 66 మీటర్లు. ఇక్కడ సింపుల్ వచ్చేస్తుంది. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ వెడల్పు కావాలంటే బయట దీర్ఘచతురస్ర వెడల్పు కావాలంటే లోపల వెడల్పు ప్లస్ బయట కాబట్టి ప్లస్ రాయాలి ప్లస్ 2 ఇంటూ బాట వెడల్పు. అంటే బాట వెడల్పు ఇక్కడ 3 అంటే 40 ప్లస్ 2 3 6 ఎస్ 46 సింపుల్. చూడండి ఇప్పుడు సింపుల్గా డైరెక్ట్గా ఫార్ములా రాసిన ఇక్కడ సబ్మిట్ చేస్తాను చూడండి. బయట దీర్ఘచతురస్ర వైశాల్యం అంటే L ఇంటూ బి కదా, అంటే L అంటే 66 బి అంటే 46 కాబట్టి 66 ఇంటూ 46 మైనస్ లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం 60 ఇంటూ 40 అంటే 60 ఇంటూ 40. ఓకేనా, మరి దీన్ని మల్టిప్లై చేయాలి. ఎలా మల్టిప్లై చేస్తారో చూడండి, సింపుల్ మల్టిప్లికేషన్ 66 ఇంటూ 46. ఫస్ట్ ఇలా గుణించండి 6ని 6ని 6 36 3 ఉంది. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 6 6 36 6 4 24. సో 36 24 ఎంత 60, ఇది ఒక 3 63. నెక్స్ట్ 6 ఉంది, మరలా ఇలా మల్టిప్లై చేయండి. 4 6 24 24 6 కలిపితే 30 అంటే 3036 మైనస్ 6 4 24 2 సున్నాలు ఉన్నాయి. అంటే చూడండి 3036లోంచి 2400 తీసేయండి. ఎంత 3000 నుంచి 2400 తీసేస్తే 600 పక్కన 36 636 వైశాల్యం కాబట్టి ఇది మీటర్లు ఇచ్చాడు కాబట్టి చదరపు మీటర్లు. సింపుల్ కాన్సెప్ట్, సింపుల్. సో టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు అవసరం లేదు, చాలా సింపుల్. వాడి లోపల కొలతలు ఇచ్చాడు, లోపల దీర్ఘచతురస్రం కాబట్టి మనకు బయట దీర్ఘచతురస్ర కొలతలు కావాలి.
మరి ఈ బాట వైశాల్యం జనరల్ ఫార్ములా ఏంటంటే ఇది దీర్ఘచతురస్రం కాబట్టి బయట దీర్ఘచతురస్ర వైశాల్యము మైనస్ లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం. ఆల్రెడీ లోపల మెజర్మెంట్స్ కొలతలు ఇచ్చేస్తాడు కాబట్టి ఇది ఈజీనే. కాబట్టి బయట వెడల్పు బయట పొడవు కనుక్కో. సో ఎలా కనుక్కోవాలో చూడండి. బయట పొడవు కావాలంటే లోపలి పొడవు ప్లస్ 2 ఇంటూ బాట వెడల్పు. బయట వెడల్పు కావాలంటే లోపల వెడల్పు ప్లస్ సేమ్ 2 ఇంటూ బాట వెడల్పు. మరి ఇదే ప్రాబ్లం చూడండి. డైరెక్ట్గా ఫార్ములా రూపంలో చేయాలంటే మరి ఈ ఫార్ములా ఎలా వచ్చిందో దానికి ప్రూఫ్ కూడా నేను యాప్లో చెప్పాను, టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను చూడండి, ఫ్రీ డెమో వీడియోస్ అని. ఓకేనా? ఫార్ములా చెప్తాను, సింగిల్ లైన్. సో ఆ ఫార్ములా ప్రూఫ్ ఎలా వచ్చిందో కూడా చెప్పాను నేను, టెలిగ్రామ్లో పెట్టాను చూడండి, పోస్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. పొడవు ఎంత ఇచ్చాడంటే ఎల్ ఇచ్చాడు 60 మీటర్స్, వెడల్పు ఎంత ఇచ్చాడంటే 40 మీటర్స్ ఇచ్చాడు. ఇదిగోండి విత్ అంటే బాట వెడల్పు ఎంత ఇచ్చాడంటే 3 మీటర్స్ ఇచ్చాడు. ఇదిగోండి క్యాపిటల్ ఏ అంటే బాట వైశాల్యం ఫార్ములా చూడండి ఒకసారి. 2W ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2W, ఇది ఫార్ములా, సింపుల్. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే వెంటనే వచ్చేస్తే ఆన్సర్. ఇది ఎలా వచ్చిందో కూడా ప్రూఫ్ చెప్పాను చూడండి ఒకసారి. మరి 2W అంటే 2 ఇంటూ W అంటే 3, ఎల్ ప్లస్ బి అంటే 60 ప్లస్ 40 ప్లస్ 2W అంటే మరలా 2 ఇంటూ 3, మరి 2 3 6, 60 ప్లస్ 40 అంటే 100 ప్లస్ 2 3 అంటే 6, అంటే 6 ఇంటూ 100 ప్లస్ 6 106. ఎస్, 6 ఇంటూ 100 600, 6 ఇంటూ 6 36. సో 600 ప్లస్ 36 636 చదరపు మీటర్లు. ఎస్, ఇదిగోండి సింపుల్ ఆన్సర్. ఇది కూడా సింపుల్, ఇది ఫార్ములా మెథడ్ వితౌట్ ఫార్ములా. ఎస్, ఫార్ములా మెథడ్ వితౌట్ ఫార్ములా 2 మెథడ్స్ చెప్పాను. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది ఫాలో అవ్వండి, అంతేగాని టెక్స్ట్ బుక్లో ఈ మెథడ్ ఫాలో అయితే సో ఆన్సర్లు వస్తాయి కానీ జాబ్లు వచ్చే పరిస్థితి ప్రస్తుతం అయితే లేదు. ఇది వాస్తవం. చూడండి, సింపుల్ మెథడ్ 1, మెథడ్ 2. మెథడ్ 1 కాన్సెప్ట్ వితౌట్ ఫార్ములా, సో మెథడ్ 2 బై యూజింగ్ ఫార్ములా. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో ప్రూఫ్ చెప్పాను నేను. సో ఇదైతే సింపుల్ జనరల్ ఫార్ములా. బాట వైశాల్యం అంటే బయట వైశాల్యం మైనస్ లోపల వైశాల్యం. వాడు లోపల కొలతలు ఇచ్చాడు కాబట్టి బయట కొలతలు కనుక్కున్నాం. వైశాల్యం కాబట్టి ఎల్ ఇంటూ బి, బయట వైశాల్యం మైనస్ లోపల వైశాల్యం తీసేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. పేజ్ నెంబర్ 260. నెక్స్ట్ క్వశ్చన్ పేజ్ నెంబర్ 260 ఫ్రమ్ 7th క్లాస్. ఎస్, క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. సెకండ్ మోడల్. సో దీర్ఘచతురస్ర మోడల్ చెప్పేసాను కదా, ఇందులో సెకండ్ మోడల్. ఎస్, చూడండి ఒకసారి. ఒక దీర్ఘచతురస్రాకార మైదానం యొక్క పొడవు వెడల్పు 90 మీటర్స్ 60 మీటర్స్. ఈ మైదానంలో ఏం చేశారంటే చూడండి, పటంలో చూపిన విధంగా పొడవుకు ఒక సమాంతరపు బాట, వెడల్పుకు ఒక సమాంతరంగా బాట వేశాడు. బాట వేస్తే ఈ బాట యొక్క వెడల్పు 3 మీటర్లు అయితే బాట వైశాల్యం ఎంత? సేమ్ అంటే సేమ్ బాట వైశాల్యంకి వచ్చును, కానీ మారింది. ఇక్కడ జస్ట్ బాట ఒకటే ఉండేది. ఇప్పుడు పొడవుకు ఒక బాట, సమాంతరంగా వెడల్పు ఒక బాట, అటువంటిప్పుడు బాట వైశాల్యం ఇది మోడల్ నెంబర్ 2. ఓకేనా? చూడండి, చాలా ఈజీ. ఇది కూడా నేను సేమ్ 2 మెథడ్స్ బై యూజింగ్ ఫార్ములా, సో వితౌట్ ఫార్ములా 2 చెప్తాను. చూడండి అసలు క్వశ్చన్ ఏంటి చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ 9. ఇది పేజ్ నెంబర్ ఎంత? 260 ఫ్రమ్ 7th క్లాస్. చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి ఒకసారి. దీర్ఘచతురస్రం, చిన్నది వేస్తాను డయాగ్రామ్ చూడండి. ఇది దీర్ఘచతురస్రంలో ఏమన్నాడంటే దీర్ఘచతురస్రాకార మైదానం యొక్క పొడవు 90 మీటర్లు 6 మీటర్లు. ఇదిగోండి లెంత్ 90 మీటర్స్, బ్రెత్ 60 మీటర్స్. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, దీని లోపల ఇదిగోండి ఇలా పొడవుకు సమాంతరంగా ఒక బాట వేశాడు, వెడల్పుకు సమాంతరంగా ఇదిగోండి మరి ఒక బాట వేశాడు. ఓకేనా? సో చూడండి, ఈ రోడ్లు దీర్ఘచతురస్రం యొక్క భుజాలకు సమాంతరంగా ఉండి అన్నాడు. అంటే భుజాలు అంటే ఇక్కడ పొడవు వెడల్పు. ఓకే, ఈ మైదానం యొక్క మధ్య భాగాలు ఇక్కడ కలుసుకున్నాయి. ఇంకొని ఈ మొత్తం బాట వైశాల్యం ఎంత అంటాడు. ఓకేనా? ఈ మొత్తం బాట వైశాల్యం ఎంత? ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఈ 2 కూడా ఇక్కడ కలుసుకున్న చోట మధ్యలో ఒక చతురస్రం ఏర్పడింది. ఓకేనా? సింపుల్. కాబట్టి చూడండి, ఈ బాట వెడల్పు ఎంత ఇచ్చాడంటే వాడు ఇక్కడ బాట వెడల్పు ఇది కూడా 3 మీటర్లే. ఎస్, ఇదిగోండి ఇది 3 మీటర్లే, ఇది ఇక్కడ 3 మీటర్లు, మొత్తం అంతా కూడా 3 మీటర్లే అవుతుంది.
3 మీటర్స్. ఓకేనా, సింపుల్ లాజిక్ చూడండి ఇక్కడ. సో ఇందాకైతే బయట వైశాల్యం మైనస్ లోపల వైశాల్యం జనరల్గా అయితే. దీనికి సింపుల్ లాజిక్ చూడండి. బాట వైశాల్యం అంటే చూడండి ఏం చేయాలో చెప్తాను. బాట వైశాల్యం అంటే ఇది పొడవు కదా, పొడవుకి సమాంతరంగా వెడల్పుతో ఒక బాట వేశారు కాబట్టి ఇదిగోండి పొడవు నుంచి వెడల్పు ఆధారంగా ఒక వైశాల్యం కట్టండి. అంటే 90 × 3 ప్లస్ ప్లస్ ఇది వెడల్పు కదా, మళ్ళీ వెడల్పు ఆధారంగా ఇంకొక బాట 3 వేస్తారు, 3 మీటర్స్తో వెడల్పుతో వేస్తారు కాబట్టి సేమ్ 60 × 3. అంటే పొడవుకు సమాంతరంగా ఒక బాట కాబట్టి 90 × 3, వెడల్పుకు సమాంతరంగా మరొక బాట కాబట్టి 60 × 3. సో ఇప్పుడు ఇలా బాట వేసిన తర్వాత అది కూడా మధ్యలో ఒక స్క్వేర్ ఏర్పడింది, చతురస్రం. కాబట్టి ఆ చతురస్రాన్ని తీసేయాలి. కాబట్టి చతురస్ర భుజం 3 కాదు, మరి చతురస్ర వైశాల్యం భుజము స్క్వేర్. అంటే భుజం అంటే ఇక్కడ బాట వెడల్పు కాబట్టి 3 స్క్వేర్. సింపుల్. కాబట్టి 9 93 270, 63 180 మైనస్ 3 స్క్వేర్ అంటే 9. మరి 270 ప్లస్ 180 అంటే చూడండి 200 ప్లస్ 100 300, 80 ప్లస్ 70 150 450 మైనస్ 9. 450 నుంచి 9 తీసేస్తే 441. మరి వైశాల్యం కాబట్టి వాడు మీటర్లు ఇచ్చాడు కాబట్టి చదర మీటర్లు. సింపుల్, ఇదే ఆన్సర్. సో ఎగ్జామ్లో ఎలా చేయాలి, వాడు చాలా పెద్ద ఆన్సర్ ఇస్తాడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డయాగ్రామ్ అంతా వేసుకుని. కాబట్టి మన సింపుల్ కాన్సెప్ట్. సో పొడవు ఇచ్చాడు, పొడవుకు సమాంతరంగా బాట వెడల్పు ఇచ్చాడు కాబట్టి దీని వైశాల్యం 90 × 3. సో వెడల్పుకు సమాంతరంగా ఒక బాట కాబట్టి 60 × 3. మధ్యలో ఇక్కడ స్క్వేర్ ఏర్పడింది కాబట్టి ఆ స్క్వేర్ వైశాల్యం 2 సార్లు వచ్చింది కాబట్టి ఒకసారి తీసేస్తే 3 స్క్వేర్. కాబట్టి ఇది 2 యాడ్ చేసి 9 తీసేస్తే డైరెక్ట్గా వచ్చేస్తాం. ఇది వితౌట్ ఫార్ములా మెథడ్. మరి ఫార్ములా మెథడ్ ఏంటి? మెథడ్ 2. ఎస్ చూడండి, దీనికి ఫార్ములా ఏంటంటే ఇలా పొడవుకు సమాంతరంగా వెడల్పుకు సమాంతరంగా ఇచ్చినప్పుడు ఇదిగోండి పొడవుకు సమాంతరంగా ఒక బాట, వెడల్పుకు సమాంతరంగా మరి ఒక బాట ఇచ్చినప్పుడు బాట వైశాల్యం ఫార్ములా చూడండి. A = W × L + B - W. చాలా సింపుల్ ఫార్ములా. మరి దీనికి కూడా ప్రూఫ్ నేను యాప్లో సంబంధించి ఎక్కడ పెట్టాను, టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చాను చూడండి. ఈరోజు మార్నింగ్ 4 వీడియోస్. అంటే 2D ఫార్ములాస్ అసలు బై హార్ట్ చేయకుండా ఎలా నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్లో నేను 4 వీడియోస్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. సో కాబట్టి లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, జాయిన్ అవ్వండి. సో చూద్దాం. మరి విత్ అంటే ఎంత ఇచ్చాడు? బాట వెడల్పు 3 మీటర్లు. L + B అంటే 90 + 60 మైనస్ W అంటే విత్ 3. చూద్దాం. 3 × 90 + 60 అంటే 150 మైనస్ 3. మరి 3 × 150 నుంచి 3 తీసేస్తే 147. చూడండి 3 140 ఎలా 420, 3 7 21. సో 420 + 21 అంటే 441 చదరపు మీటర్. సింపుల్. ఓకేనా. ఎగ్జాంపుల్ 9 పేజ్ నెంబర్ 260 ఫ్రమ్ 7th క్లాస్. వెరీ సింపుల్. నెక్స్ట్ చూడండి ఒకసారి. అంటే దీర్ఘచతురస్రం అని చెప్పాను, బాట వైశాల్యం మోడల్ నెంబర్ 1. నెక్స్ట్ మోడల్ నెంబర్ 2 దీర్ఘచతురస్రంలో పొడవుకు సమాంతరంగా ఒక బాట, వెడల్పుకు సమాంతరంగా మరి ఒక బాట ఇచ్చినప్పుడు చెప్పేశాను. అంటే దీర్ఘచతురస్రంలో 2 మోడల్స్ కవర్ అయిపోయినాయి. ఇప్పుడు చతురస్రంకి వెళ్తున్నాను. నెక్స్ట్ చతురస్రం. పేజ్ నెంబర్ 261 ఫ్రమ్ 7th క్లాస్. ఎగ్జాంపుల్ 10. ఇదిగోండి చతురస్రం, బాట వైశాల్యం. ఎంత వెరీ సింపుల్. సో క్వశ్చన్ చదువుతాను చూడండి. సేమ్ దీనికి కూడా మెథడ్ 1, మెథడ్ 2. మెథడ్ 1 వితౌట్ ఫార్ములా, మెథడ్ 2 విత్ ఫార్ములా. 100 మీటర్ల భుజం గల ఒక చతురస్ర మైదానం చుట్టూ 5 మీటర్ల బాట బయట ఉందంట. అంటే ఇది చతురస్రం లోపల భుజం, అది కీవర్డ్. మరలా 100 మీటర్ల భుజం గల ఒక చతురస్ర మైదానం చుట్టూ బయట బాట ఉందంట 5 మీటర్లు. అంటే ఇది లోపల యొక్క చతురస్రం యొక్క భుజం ఇచ్చేసాడు. ఓకే, అంటే బాట వెడల్పు ఇచ్చాడు. సేమ్ బయట యొక్క చతురస్ర భుజం కనుక్కోవాలి. బాట వైశాల్యం అంటే బయట వైశాల్యం మైనస్ లోపల వైశాల్యం. మరి చతురస్రం కాబట్టి బయట చతురస్ర వైశాల్యం మైనస్ లోపల చతురస్ర వైశాల్యం ఎనఫ్. అక్కడతో బాట. కానీ క్వశ్చన్ ఏమడిగాడు ఇంకా కంటిన్యూషన్గా 10 చదరపు మీటర్లు బాట అయ్యే ఖర్చు
250 ఇచ్చాడు. అయితే బాటను నిర్మించడానికి మొత్తం ఖర్చు ఎంత అంటే మొత్తం బాట వైశాల్యం ఎంతో తెలిస్తే చదరపు మీటర్లో వస్తుంది. కాబట్టి ఇక్కడ చదరపు మీటర్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి దాన్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి ముందు బాట వైశాల్యం చూడండి, చాలా చాలా ఈజీ. మెథడ్ 1 అండ్ మెథడ్ 2. ఓకేనా, చూడండి ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ 10. ఓకేనా, పేజ్ నెంబర్ 261, 7th క్లాస్. చూడండి ఒకసారి ప్రాబ్లం. చతురస్రం కదా, ఇదిగోండి చతురస్రం. ఎంత ఇచ్చాడు చూడండి, 100 మీటర్ల భుజం గల చతురస్రం మైదానం చుట్టూ బయట 5 మీటర్ల బాట వేసాడంట. కాబట్టి ఇది లోపల భుజం 100 మీటర్స్. ఓకేనా, ఇదిగోండి దీన్ని బయట వేసాడు కాబట్టి ఇదిగోండి ఇదిగోండి ఇది బాట వెడల్పు ఎంత అంటే 5 మీటర్స్. 5 మీటర్స్ సేమ్ ఇందాక చెప్పిన దీర్ఘచతురస్రం కాన్సెప్టే. ఇది లోపల భుజం వచ్చింది కదా, కాబట్టి లోపల వైశాల్యం మనకి తెలిసిపోతుంది. అంటే ఈ లోపల వైశాల్యం ఎంతో మనకి A² వేసేస్తాం. మరి బయట చతురస్ర వైశాల్యం కావాలంటే భుజం తెలియాలి. చెప్పిన ఇందాక లోపల భుజం ఇస్తే బయట భుజం కావాలంటే దీర్ఘచతురస్రం అలాగే సేమ్. ఇదిగోండి బయట చతురస్రం భుజం కావాలంటే లోపలి భుజము ప్లస్ 2 ఇంటూ బాట వెడల్పు. ఇదిగోండి 2 ఇంటూ బాట వెడల్పు అంటే 5. అంటే A = 100 + 10 110 మీటర్లు. ఎస్, అయిపోయింది ప్రాబ్లం. అంటే బయట భుజం వచ్చేస్తుంది, లోపల భుజం వచ్చేస్తుంది. మరి ఈ బాట వైశాల్యం అంటే ఏం చెప్పుకున్నాం? బయట చతురస్ర వైశాల్యం మైనస్ లోపల చతురస్ర వైశాల్యం. చతురస్ర వైశాల్యం A² అంటే 110² మైనస్ 100². మరి స్క్వేర్స్ వస్తే ఇంక వితౌట్ పెన్ పేపర్. మీరు స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఈజీగా, క్యూబ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఈజీగా అనేది నేను యూట్యూబ్ వీడియో చేశాను గతంలో. కాబట్టి చూడండి. కాబట్టి సింపుల్గా ఇంక రాయని అవసరం లేదు, మీకు అర్థం కావాలి కాబట్టి నేను రాస్తాను. బాట వైశాల్యం అంటే బయట చతురస్ర వైశాల్యము మైనస్ లోపల చతురస్ర వైశాల్యం. మరి బయట చతురస్ర వైశాల్యం అంటే A² కదా. ఇదిగోండి బయట అంటే 110 కాబట్టి భుజము స్క్వేర్ 110² మైనస్ లోపల భుజం అంటే 100 కాబట్టి 100². చూడండి 11² అంటే 11 121. 0 ఉంది కాబట్టి స్క్వేర్ వస్తే 2 జీరోస్ రాయాలి. మరి 100² అంటే 100 మనకు తెలుసు 10,000. లేదంటే 1² అంటే 1. మరి ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్లు ఇక్కడ 4 జీరోస్ రాయాలి. 1 2 3 4. మరి 12,100 నుంచి 10,000 తీసేస్తే 2,100 చదరపు మీటర్లు అయిపోయింది. ఎస్, బాట వైశాల్యము 2,100 చదరపు మీటర్లు. సింపుల్, వితౌట్ ఫార్ములా. ఓకేనా, వాడు ఏమి ఇచ్చాడు చూడండి. ఇంకా ఇక్కడతో బాట వైశాల్యం అయిపోయింది. వాడు 10 చదరపు మీటర్లకి ఖర్చు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 10 చదరపు మీటర్ల ఖర్చు 250 ఇచ్చాడు. 250. ఓకేనా, మరి ఒక చదరపు మీటర్ ఖర్చు ఎంత అవుద్ది చెప్పండి. మరి 10తో భాగించాలి కదా. 10తో భాగిస్తే డైరెక్ట్గా ఇది 0 క్యాన్సిల్ అయిపోద్ది. 25 రూపాయలు అవుద్ది ఒక చదరపు మీటర్. కానీ మనకెంత బాట 2,100 వచ్చింది కాబట్టి 2,100 చదరపు మీటర్లకే బాట ఖర్చు కాబట్టి 2,000 100 ఇంటూ 25. చూడండి 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 20 0 0 20 0 0 25 1 25 2 ఉంది. 25 2 50 50 + 2 52 అంటే 52,500 రూపాయలు ఖర్చు అవుతుంది. సింపుల్. ఇది ఆన్సర్. మరి దీనికి బాట వైశాల్యానికి ఇది డైరెక్ట్ మెథడ్. ఇది కామనే, ఈ ప్రాసెస్ కామనే. మరి దీనికి ఫార్ములా మెథడ్ చెప్తాను కదా. చూడండి వెరీ సింపుల్. మరి ఈ ఫార్ములా మెథడ్ ప్రూఫ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, టెలిగ్రామ్లో పోస్ట్ చేశానని. కాబట్టి గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు మొత్తం 4 వీడియోస్, ఇంచుమించు 8 అవర్స్ వీడియో, బెస్ట్ కాన్సెప్ట్. మరి ఫార్ములా చూడండి, 4W ఇంటూ A + W. ఇది ఎలా వచ్చిందో ప్రూఫ్ కూడా ఇచ్చాను నేను ఫ్రీ డెమో వీడియోస్లో. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు లింక్ పంపిస్తాను డిస్క్రిప్షన్లో. సో కాబట్టి బాట వెడల్పు 4 ఇంటూ చూడండి ఎంత ఇచ్చాడు, వెడల్పు 5. ఏ అంటే చతురస్ర భుజం ఎంత ఇచ్చాడు, 100 ఇచ్చాడు కాబట్టి 100 ప్లస్ W అంటే 5. 4 5 20 ఇంటూ 100 + 5 105. సింపుల్. మీరు 105ని మైండ్లో 100 + 5 అనుకోండి. 20 ఇంటూ 100 2000, 20 ఇంటూ 5 100.
సో 2000 ప్లస్ 100 ఎస్ 2100 ఎస్ చదరపు మీటర్లు. చూడండి అయిపోయింది. సేమ్ ఆన్సర్. కాబట్టి ఈ ప్రాసెస్ తర్వాత కామనే. కాబట్టి బాట వైశాల్యం కనుక్కోవడానికి సో ఫార్ములా ఓకేనా. ఫార్ములా కాకుండా ఇది ఫార్ములా మెథడ్, ఇది వితౌట్ ఫార్ములా మెథడ్ వితౌట్ ఫార్ములా. క్లియర్? అంటే దీర్ఘచతురస్రానికి సంబంధించి ఓకేనా బాట వైశాల్యం చెప్పుకున్నాం. పొడవుకి సమాంతరంగా ఒక బాట, పొడవుకి వెడల్పుకి సమాంతరంగా ఒక బాట వేసినప్పుడు మోడల్ 2 చెప్పుకున్నాం. ఇప్పుడు చతురస్రంలో బాట వైశాల్యం చెప్పుకున్నాం, ఇందులో మోడల్ 1. ఇంకా చతురస్రంలో మోడల్ 2 అంటే భుజానికి సమాంతరంగా ఒక బాట ఓకేనా, ఈ భుజానికి సమాంతరంగా ఒక బాట. ఎస్ ఈ మోడల్ చెప్పుకుంటే సో కంప్లీట్. ఎస్ లాస్ట్ మోడల్ చతురస్రంలో ఓకేనా. దీర్ఘచతురస్రంలో 2 మోడల్ చెప్పేసుకున్నాం, చతురస్రంలో ఫస్ట్ మోడల్ చెప్పేసుకున్నాం. ఇప్పుడు చతురస్రంలో ఒక మోడల్ చెప్పుకుంటే అయిపోద్ది. చూడండి ఈ మోడల్ ఎక్కడ ఉందంటే ఎస్ పేజ్ నెంబర్ 262లో థర్డ్ ప్రాబ్లం, అంటే ఎక్సైజ్లో థర్డ్ ప్రాబ్లం ఇచ్చాడు. నేను చదువుతాను, అక్కడ డయాగ్రామ్ వేస్తాను, చూడండి జాగ్రత్తగా. ఒక చతురస్రాకార గడ్డి మైదానం యొక్క భుజం 80 మీటర్లు. దీనిలో నడవడానికి వీలుగా మైదానం యొక్క భుజాలకు సమాంతరంగా ఒక బాట ఓకేనా 2 సమాంతరంగా 2 బాటలు వేశారు. అంటే ఇలా ఒక సమాంతరంగా బాట, ఇలా ఒక సమాంతరంగా ఒక బాట వేశారు. ఆ 2 రోడ్లు ఒకదానికొకటి మైదానం మధ్య భాగంలో ఖండించుకున్నాయి. ఎస్ సేమ్ దీర్ఘచతురస్రంలానే ఖండించుకున్నాయి. అయితే రోడ్డు వెడల్పు 4 మీటర్లు ఇచ్చినప్పుడు రోడ్డు వైశాల్యం అడిగాడు. సింపుల్, ఇంకా రోడ్డు వైశాల్యం అంటే ఇక్కడ బాట వైశాల్యం. సో మోడల్ నెంబర్ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ చతురస్రంలో. చూడండి ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే ఇదిగోండి చతురస్రం ఓకేనా. దీని భుజం పొడవు ఎంత ఇచ్చాడంటే 80 మీటర్స్ ఇచ్చాడు, 80 మీటర్లు ఓకేనా. 2 భుజాలు పొడవులకి ఇదిగోండి సమాంతరంగా ఇదొక బాట ఇచ్చాడు ఓకేనా. ఇప్పుడు బాట వెడల్పు ఎంత ఇచ్చాడంటే అదే రోడ్డు వెడల్పు 4 మీటర్లు ఇచ్చాడు. 4 మీటర్లు ఇచ్చి మొత్తం ఈ రోడ్డు వైశాల్యం ఎంత కనుక్కోమన్నాడు మొత్తం ఓకేనా. చూడండి మొత్తం ఈ రోడ్డు వైశాల్యం ఎంత కనుక్కోమన్నాడు. సింపుల్ సేమ్ ఇందాక దీర్ఘచతురస్రం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వెరీ వెరీ ఈజీ వితౌట్ ఫార్ములా. చూడండి బాట వైశాల్యం అంటే చూడండి సేమ్ ఇందాకలాగే ఇది భుజం కదా, సేమ్ ఇది పొడవు అనుకోండి, సంథింగ్ ఇది వెడల్పు అనుకోండి. అంటే చతురస్రంలో పొడవైన వెడల్పైన సమానమే కాబట్టి ఇలా రాశాను. ఇప్పుడు పొడవుకు సమాంతరంగా ఒక బాట అంటే 80 × 40 సింపుల్ దీర్ఘచతురస్రం లాగే. నెక్స్ట్ వెడల్పుకు సమాంతరంగా ఒక బాట అంటే 80 × 40. నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ మిడిల్ పార్ట్ తీసేయాలి కదా. అంటే మిడిల్ పార్ట్ అనేది స్క్వేర్ చతురస్రం కాబట్టి చతురస్ర భుజం 4 అయితే దాని వైశాల్యం భుజం స్క్వేర్ 4 స్క్వేర్. చూడండి 8 80 40 320, ఇది కూడా 320 -16 అంటే 320 320 640 -16 అంటే 40లోంచి 16 తీసేస్తే 24. ఎస్ అంటే 624 చదరపు మీటర్లు అయిపోయింది ఆన్సర్. సింపుల్ 3 స్టెప్స్ 624 చదరపు మీటర్లు వితౌట్ ఫార్ములా బై యూజింగ్ కాన్సెప్ట్. ఇది బట్ ఒకసారి ఇప్పుడు ఫార్ములా చూద్దాం. చూడండి ఫార్ములా ఫార్ములా మెథడ్ చూడండి. మరి ఒక్కసారి దీర్ఘచతురస్రం దగ్గరికి వెళ్దాం. ఈ టైప్ ఆఫ్ అంటే పొడవుకి సమాంతరంగా ఒక బాట, వెడల్పుకి సమాంతరంగా ఒక బాట వచ్చినప్పుడు బాట వైశాల్యం ఫార్ములా W × L + B - W అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ W చతురస్రంలో చూడండి ఒకసారి పొడవైన ఏనే అవుతుంది, వెడల్పైన ఏనే అవుతుంది. కాబట్టి L అంటే ఏనే, B అంటే ఏనే -W అంటే W ఫార్ములా చూడండి W × A + A 2A ఎస్ 2A - W n ఆఫ్. అంటే చతురస్రంలో భుజాలకు సమాంతరంగా 2 బాటలు వేసినప్పుడు బాట వైశాల్యము W × 2 × సైడ్ -W విత్ అయిపోయింది. చూద్దాం ఈ ఆన్సర్ వస్తుందో లేదు. W అంటే విత్ కదా 4, 2A అంటే 2 × సైడ్ ఇదిగోండి 2 × 80 అంటే డైరెక్ట్గా రాసేస్తున్నాం. 280 160 మైనస్ విత్ అంటే 4W ఓకేనా. 4 × 160 నుంచి 4 తీసేయండి 156. సింపుల్ 156ని 150 + 6 అనుకోండి మైండ్లో. 4 × 150 + 6 అనుకోండి. సో 4 × 150 600, 4 × 6 24. సో 600 + 24 624 చదరపు మీటర్లు. సింపుల్
విత్ ఫార్ములా, వితౌట్ ఫార్ములా. చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇందులో 4 మోడల్స్. ఈ బాట వైశాల్యాలు మనకి 7th క్లాస్లో మాత్రమే ఇచ్చాడు మెన్జరేషన్. ఓకేనా, ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, ఎక్సర్సైజ్ ఇచ్చాడు, పేజ్ నెంబర్లు కూడా రాశాను నేను. సో కాబట్టి మిగిలిన మీరు ఏం చేస్తారంటే ఈ క్లాస్ విన్న ప్రతి ఒక్కరు కూడా, ఇంకా నేను చెప్పని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్సర్సైజ్లో, 1, 2, 3 ఈ ప్రాబ్లం కూడా. సో ఇది ట్రై చేసి కామెంట్ చేయండి గ్రూప్లో, మీకు ఎలా వచ్చింది, మీరు చేయగలుగుతున్నారా స్పీడ్గా లేదా. సో మరలా మీరు మీ మైండ్ సెట్ అనుగుణంగా మీకు ఫార్ములా మెథడ్ కరెక్టా, వితౌట్ ఫార్ములా మెథడ్ కరెక్టా, ఎస్ అవి 2 గెస్ చేసి, సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా. సో మీరు తర్వాత ఈ ప్రాబ్లమ్స్ చేయగలుగుతున్నారా లేదా, సేమ్ నేను చెప్పిన విధంగా చేయగలుగుతున్నారా లేదా అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. చూడండి ఒకసారి, మీరు ఇంకా నా క్లాసెస్లో జాయిన్ కావడానికి 2 days మాత్రమే టైం ఉంది. కాబట్టి ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా, 9398549599 ఓకేనా. సో ఈ నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.